Welcome to my channel Quick Recipes by Rajmani. If you like my recipe, please like, share and subscribe. Hi my lovely viewers. చేసేద్దామా చికెన్ బిర్యానీ 1 pot డిష్గా. మొత్తం చికెన్ అండి, కొంచెం వేడి చేసుకున్నాను చికెన్. తర్వాత ఈ స్పైసెస్ ఇంట్లో చేసిన గరం మసాలా, గ్రీన్ చిల్లీస్, స్పైసెస్, 1 ఆనియన్, జింజర్ గార్లిక్, కసూరి మెతి, ఉప్పు, కారం, పసుపు అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఇవన్నీ ఇందులో వేసేద్దాం. ఈజీగా చేసేసుకుందామండి బిర్యానీ. ఎందుకంటే అంత లాంగ్ ప్రాసెస్గా ఉంటే ఈ రోజుల్లో ఎవరికి టైం ఉండట్లేదు. ఇదేమో ఫ్రై చేసుకున్నాను ఆనియన్స్, ఇది కలిపేద్దాం. నెక్స్ట్ ఇవి ఎక్కువ వేస్తున్నానండి, కొత్తిమీర, పుదీనా, టమాటోస్ అండ్ కర్రీ లీవ్స్. లాస్ట్లో కొంచెం కర్డ్. 1 minute తయారు చేసేద్దామని నా ప్లాన్ అనమాట. ఇగోండి, హాట్ వాటర్ కూడా పక్కన పెట్టుకున్నాను. కుక్కర్లో బిర్యానీ చేసేస్తాను ఈరోజు. చేత్తో బాగా కలిపేద్దాం అన్నీను. అన్నీ ఇందులో చక్కగా మిక్స్ చేసేసానండి. ఒక్క నిమిషంలో చేసేద్దాం బిర్యానీ. ఈ గ్లాస్తో 1 glass ఆఫ్ రైస్ తీసుకున్నానండి. దీనికి 2 glasses హాట్ వాటర్ పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మనం ఒక అరగంట నానబెట్టుకున్నాను రైస్. ఇదేమో ఇందులో వేసేద్దాం. నెక్స్ట్ ఏంటంటే ఏం కలపక్కర్లేదండి, రైస్ కూడా మరిది ఈజీ బిర్యానీ కదండి. హాట్ వాటర్ వేసుకుందాం అంతే. వన్ ఆర్ 2 విజిల్స్ వచ్చేస్తే బిర్యానీ రెడీ అయిపోతుంది అన్నమాట. ఎక్కువ గ్రీన్స్ వేసానండి, పుదీనా అండ్ కొత్తిమీర ఎక్కువ వేసాను. హెల్దీ కదా మరి హెల్దీ ఐటమ్స్ బాగా వాడాలి. చూసారా, ఒక ఎండుమిరపకాయ కూడా వేసాను దీంట్లో. కొంచెం మరుగుతూ ఉంటే అప్పుడు మనం కుక్కర్ లిడ్ పెట్టుకుందామండి. ఎంత బాగా వస్తుందో మీరే చూస్తారు కదా. చిన్న ఉడుకు పట్టాలన్నమాట. చూసారా, ఉడుకు పడుతుంది లైట్గా. అగోండి. సో ఈ టైం కూడా వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. సో అందుకే పెట్టేద్దాం లిడ్, చేసేద్దాం బిర్యానీ. ఫాస్ట్ సండే స్పెషల్ బిర్యానీ అండి ఇది. ఈజీగా ఎలా చేయాలన్నది నేను చూపిస్తున్నాను మీకు. హాయ్ మై లవ్లీ వ్యూస్. చూసారా, ఇది ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఆయిల్. ఇది మర్చిపోయానండి, ద మెయిన్ ఇంగ్రీడియంట్. మర్చిపోవడం మరి సహజమే కదా, కానీ ద మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయాను. బ్రౌన్ చేసుకున్న ఆయిల్ వేసానండి, అందుకే మీకు మళ్ళీ చూపిస్తున్నాను. హాయ్ మై లవ్లీ వ్యూస్. చూద్దామా, మన బిర్యానీ రెడీ అయిపోయింది. క్విక్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఆహా, ఏమి టేస్ట్ అండి. ఫ్లఫీగా భలే వచ్చింది కదండి బిర్యానీ. క్విక్ బిర్యానీ అన్నమాట. ప్రాసెస్ అంతా నేను లాంగ్ వీడియో పెడతానండి, చూడండి. నెక్స్ట్ ఇది బిర్యానీతో పచ్చిమిరపకాయ, వెల్లుల్లిపాయ మిక్సీ చేశానండి. ఇది కానీ ఒక స్పూన్ వేసుకుని తింటే మీరు బిర్యానీ అంతా డైజెస్ట్ అయిపోతుంది. భోజనం చేసే ముందు ఆనియన్స్, టమాటో, ఒక క్యారెట్, కీరా లేదు ఇంట్లో, సో నిమ్మకాయ పిండుకొని తినేయడమే. మరి మీకు నచ్చిందా నా స్టైల్ ఆఫ్ బిర్యానీ? తప్పకుండా ట్రై చేయండి. లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి. ఇవన్నీ మంచింగ్ అనమాట. దిస్ ఈజ్ మై సండే స్పెషల్ అండి. మై లవ్ టు ఆల్ ఆఫ్ యూ, మై లవ్లీ వ్యూయర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and share to your friends and relatives. Okay, bye my love.